హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సో నా పేరు రాముడు. మీరు చూస్తున్నారు RRA to Z ఛానల్. సో ఈ వీడియో మన ఛానల్లో ఫస్ట్ వీడియో కాబోతుంది. ఈ వీడియోలో నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. సో వాటి గురించి జాగ్రత్తగా వినండి, ఓకేనా? సో ఎందుకంటే ప్రస్తుతం చాలామంది యూట్యూబ్ ఛానల్స్ ఎలా రన్ చేయాలి అనే విషయం పైన చాలా డౌట్గా ఉన్నారు, చాలా ఆందోళనతో ఉన్నారు. యూట్యూబ్లో వీడియోస్ ఎలా చేయాలి అనే విషయం చాలామందికి తెలియదు ఇప్పటికీ కూడా. అలాంటి వాళ్ళ కోసమే నేనైతే వీడియోస్ చేద్దామని అనుకుంటున్నా. ముందుగా నా గురించి పూర్తిగా చెప్తా, వినండి. ఆ తర్వాత ఏదైనా మాట్లాడండి, ఓకేనా? సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రాముడు. నేను అందరిలాగా డిగ్రీలు అయితే చదువుకోలేదు, ఇది గుర్తుపెట్టుకోండి. నేను చదివింది కేవలం ఇంట్లో గతంలో మన పెద్దలు చెప్పిన చదువు మాత్రమే చదివాను. దాంతోపాటు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని వాడుకొని నేనైతే యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నా. అది కూడా ఒకటి కాదు, రెండు కాదు, మూడు ఛానల్స్ రన్ చేస్తున్నా. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఛానల్ 3వ ఛానల్. ఆల్రెడీ 2 ఛానల్స్ మానిటైజ్ అయ్యాయి. వాటి ద్వారా నేను డబ్బులు సంపాదిస్తున్నా. వాటి ప్రూఫ్స్ ఇక్కడ ఉన్నాయి, చూసుకోండి ఒకసారి, ఓకేనా? వీటన్నిటికన్నా ముందు మీ అందరికీ ఒక క్లారిటీ అయితే ఖచ్చితంగా ఇవ్వాలనుకున్నా. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలనుకుంటే మాత్రం ఈ వీడియోని చూడండి. ఈడే చదువుకోలేదంటున్నాడు, ఈడేం చెప్తాడులే అనుకునే వాళ్ళకు ఒకటే మాట చెప్తున్నా, వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోండి. మీరు ఒక్కరు చూడకుంటే నాకు నష్టమైతే ఏం లేదు. యూట్యూబ్లో ఎదగాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూస్తారు, ఓకేనా? సో యూట్యూబ్ గురించి చాలామందికి క్లారిటీ అనేది లేదు. ఏది పడితే అది, ఎలా పడితే అలా తీయడం, అప్లోడ్ చేయడం, ఏదో ఒక సాంగ్ యాడ్ చేయడం, పెట్టుకోవడం, ఇలాంటి పనులు చేస్తే మన ఛానలే కాదు కదా, మన భవిష్యత్తు కూడా నాశనం. ఇది గుర్తుపెట్టుకోండి. అసలు యూట్యూబ్లో ఏం పెట్టాలి, ఎలా పెట్టాలి, వీడియోస్ ఎలా తీయాలి, ఏ పర్పస్ మీద తీయాలి, వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలి అనే ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క వీడియో చేసి మరీ పెడతాను, చూడండి. చాలామందికి ఒకటే డౌట్ ఉంటుంది, వీడియో నేనే తీసాను, అది నా సొంత వీడియో, నేను అప్లోడ్ చేస్తే నాకేమవుతుంది అని. అవన్నీ లో ఎఫెక్ట్ కిందకే వస్తాయి. నువ్వు ఊరికే ఇలా వీడియో తీసి పెట్టినంత మాత్రాన అందులో నీ ఎఫెక్ట్ ఏమీ ఉండదు. దాన్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, ప్రస్తుతం ఉన్న వాళ్ళు చాలా వరకు ఏఐని వాడుకొని వీడియోలు తీస్తూ ఉన్నారు. దాంట్లో బాగా అనుభవం ఉన్న వాళ్ళు మాత్రం వీడియోస్ తీస్తారు. అనుభవం లేని వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళడం, ChatGPT లేదా జెమిని ఓపెన్ చేయడం, దాంట్లో ఏదో ఒకటి చెప్పి అదొకటి ఇస్తుంది, మనం ఒకటి చేస్తాం కదా, ఓకేనా? సో మనం ఏది పడితే అది చెప్పడం వల్ల వీడియోస్ అనేది మనకు సరైన స్క్రిప్ట్ రాకపోవచ్చు, అలాగే సరైన ఇమేజ్ రాకపోవచ్చు, ఇంకా వేరే ఎన్నో కారణాలు ఉంటాయి దాంట్లో. సో ఫస్ట్ మనము ఏఐని కూడా అర్థం చేసుకోవాలి. దానికి మనం చెప్పే విధానం కూడా మనం నేర్చుకోవాలి. మనం ఎంత నీట్గా దానికి వివరిస్తే అది అంత నీట్గా మనకు పని చేసి పెడుతుంది. సో దాన్ని వాడుకునే విధానం కూడా మనం తెలుసుకోవాలి, ఓకేనా? సో ప్రజెంట్ అయితే నాకు 9 సంవత్సరాల యూట్యూబ్లో అనుభవం ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, నిజం చెప్తున్నా. 9 సంవత్సరాల నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాను. సో ఈరోజు మీ ముందుకు వీడియోస్ తీసుకురావాలని నాకు ఎందుకు అనిపించిందంటే, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, చదువు లేని వాళ్ళు, ముఖ్యంగా చదువు లేని వాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోండి. సో కొంతమంది చదువుకున్నా కూడా వాళ్ళు సరైన లైన్లో వెళ్ళడం లేదనమాట. సో మా ఛానల్ పోయింది, మేము ఏ ద్వారా చేసాము, అక్కడ ఎస్ అని పెట్టాము, నో అని పెట్టాము, అంటే ఆల్టర్నేట్ కంటెంట్ ఉంటుంది కదా, అక్కడ ఎస్ అని క్లిక్ చేసాము, మా ఛానల్ డిమానిటైజ్ అయ్యింది, ఏమైంది అనేది సరైన గైడ్స్ కూడా చాలామంది చెప్పరు. ఒకవేళ వాళ్ళు చెప్పినా వాళ్ళ దగ్గర కొన్ని ఫ్రీ టూల్స్ అని మనకు చెప్తూ ఉంటారు, కానీ ఆ ఫ్రీ టూల్స్ అంటే వాళ్ళు నిజంగా ఫ్రీ టూల్స్ వాడరు. ఆ టూల్స్ని సబ్స్క్రిప్షన్ తీసుకొని ఉంటారు, కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. కొంతమంది ఫ్రీ అని చెప్పినప్పుడు ఫ్రీగా వస్తే పెనాయిల్ కూడా తాగే రకం మన జనం. ఫ్రీ టూల్ని వాడుకొని ఎలా వీడియోలు చేయాలనే దాని గురించి కూడా మీకు క్లారిటీగా చెప్తాను. సో అందులో మన ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో మన ఎఫెక్ట్ లేకుండా అయితే మనము ఎన్ని ఫ్రీ టూల్స్ వాడినా ఛానల్ మాత్రం బొక్క, ఎప్పటికీ ముందుకు రాలేము. ఇది గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్ ఛానల్స్ ఎలా రన్ చేయాలి, ఏం చేయాలి, మనకు ఎంత డబ్బు వస్తుంది ఏంటి అనేది మొత్తం స్టెప్ బై స్టెప్ వీడియో చేయాలని నేను అనుకుంటున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రెస్ట్ లేదనుకున్న వాళ్ళకైతే డైరెక్ట్గా ఒకటే మాట చెప్తున్నా, దయచేసి వెళ్ళిపోండి, స్కిప్ కొట్టేయండి, నో ప్రాబ్లం. ఒక్కరు చూడకుంటే నాకు నష్టమైతే ఏం లేదు. యూట్యూబ్లో ఎదగాలనుకున్న వాడు ఖచ్చితంగా నా వీడియోని ఫాలో అవుతాడు, నా వీడియోస్ చూస్తాడు. ఇది నేను నమ్మే సిద్ధాంతం, ఓకేనా? సో మనకు ఇన్ఫర్మేషన్ అందుతుందంటే ఎవరైనా మనతో ఫాలో అవుతారు, మనతో పాటు కలిసి మనలో జర్నీ చేస్తారు. ఇది నేను ఫాలో అవుతున్నా. ఇప్పుడు నాకు కూడా ఏవైనా తెలియని విషయాలు ఉంటే
నేను కూడా ఒకరిని అడిగి తెలుసుకుంటాను. అది నా పాలసీ. ఉన్నది ఓపెన్గా చెప్తున్నా, ఎవరు ఏమనుకున్నా పర్లేదు. ఉన్న విషయాలు ఓపెన్గా చెప్తాను. నాకు తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా వేరే వాళ్ళని అడిగి మరీ తెలుసుకుంటాను. అది యూట్యూబ్ విషయమే కాదు, ఏ విషయమైనా సరే. నాకు తెలియని విషయం ఏదైనా ఉంది అంటే దాని గురించి తెలుసుకునేదాకా నేను వదిలిపెట్టాను. అది నా రూల్. ఇప్పుడు కూడా ఈ వీడియో చేస్తున్నానంటే ఏదో స్క్రిప్ట్ రాసుకొని చెప్తున్నాడు అని మాత్రం అనుకోకండి. నేను స్క్రిప్ట్ ద్వారా చెప్పడం లేదు, జస్ట్ నా మైండ్లో ఉన్న విషయాలు మాత్రమే నేను చెప్తున్నాను. నెక్స్ట్ చేసే వీడియోస్ కూడా స్క్రిప్ట్ లేకుండానే చేస్తాను. నేను స్క్రిప్ట్ రాసుకొని స్క్రిప్ట్ చదివి చెప్పేంత చదువు అయితే నా దగ్గర లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ నేను సంపాదిస్తున్నాను అనే విషయం పైన మీకు ప్రూఫ్స్ కూడా చూపించాను. త్వరలోనే ఈ ఛానల్ కూడా మానిటైజ్ చేసి మరి మీకు చూపిస్తాను. దీంట్లో డౌటే లేదు. మీకు ఫస్ట్ ఛానల్ ఎలా గ్రోత్ అవ్వాలనే దాని గురించి ఒక నెల లోపలే మీరు ఛానల్ కూడా గ్రోత్ చేసుకోవచ్చు. అది కూడా చాలా ఈజీగా. ఓకేనా? సో ఇందులో వెళ్తూ ఉంటే మాత్రం మనకు అర్థమవుతూ ఉంటుంది. ఏది తెలియకుండా వెళ్తే దెబ్బతినేది మనమే. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ మరియు స్ట్రైక్ గురించి పూర్తి క్లారిటీ లేకుండా చాలామంది వీడియోస్ అయితే పెడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు ఒకటే చెప్తున్నా, గైడ్లైన్స్ అనేది ఎందుకు పెట్టారు, ఫస్ట్ యూట్యూబ్లో గైడ్లైన్స్ అనేది ఎందుకు పెట్టారు అనే విషయాన్ని బాగా క్లారిటీగా తెలుసుకోవాలి. ఎందుకంటే అందులో మన సేఫ్టీ మరియు మన పిల్లల సేఫ్టీ ఉంటుంది కాబట్టి యూట్యూబ్ అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏది పడితే అది పెడితే మాత్రం యూట్యూబ్ మనం పెద్దలే కాదు పిల్లలు కూడా చూస్తూ ఉంటారు. అందుకోసమే వీడియోస్ పెట్టే ముందు మనం కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. వాటి గురించి నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా చెప్తాను. సో చూడండి, వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఆ విషయాలు ఏమి తెలియకుండా ఎలా పడితే అలా వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మన ఛానల్స్కి అనేది ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే పూర్తిగా యూట్యూబ్ గురించి తెలుసుకోండి. ఫస్ట్ తెలుసుకున్న తర్వాత యూట్యూబ్లో ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దాని గురించి తెలిసిన తర్వాతే వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి. అప్పుడు మీ సక్సెస్ని ఎవ్వరూ ఆపలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ ఎలాంటి వీడియోలు చేయాలనేది మీరు కామెంట్ రూపంలో చెప్పండి. అలాంటి వీడియో మీ ముందుకు తీసుకొస్తా ఫస్ట్ వీడియోగా. కాదకూడదు అనుకుంటే అది మీ ఇష్టం, నేనేం చేయలేను. నెక్స్ట్ అయితే ఏఐ ద్వారా ఎలా వీడియో చేయాలనే దాని మీద ఒక టాపిక్తో మీ ముందుకు వస్తాను. సో అప్పటిదాకా జై హింద్, జై భారత్.